ఇక్కడ ఈరోజు వ్యవసాయ రంగంలో ముఖ్యమైన వార్తలు తెలుగులో 60 సెకండ్ల బుల్లెట్ పాయింట్లు. వ్యవసాయ వార్తలు. ఎరువుల కొరత. కేంద్రం అలర్ట్. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల కొరత ఏర్పడిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరించారు. 28 దేశాల నుండి ఎరువులు సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రైతులు సేంద్రియ వ్యవసాయం, కరువు నిరోధక పంటలు అవలంబించాలని సూచించారు. కొత్త చట్టాలు, రైతులకు రక్షణ. పార్లమెంట్ రాబోయే సమావేశంలో కొత్త పురుగుమందుల చట్టం, కొత్త విత్తనాల చట్టం తేనున్నట్లు మంత్రి ప్రకటించారు. నకిలీ పురుగుమందులు, నకిలీ విత్తనాల వల్ల రైతులకు భారీ నష్టాలు జరుగుతున్నాయని, ఈ చట్టాలు నాణ్యతా నియంత్రణ, కఠిన శిక్షలు, సరఫరా గొలుసు జవాబుదారీతనంపై దృష్టి పెడతాయని తెలిపారు. మాన్సూన్ అప్డేట్. ఖరీఫ్ సీజన్ మొదలు. నైరుతి రుతుపవనాలు మే 16న అండమాన్ సముద్రాన్ని చేరాయి. మే 26న కేరళకు వస్తాయని ఐఎండీ నిర్ధారించింది. ఇది సాధారణ తేదీ జూన్ 1 కంటే 5 రోజులు ముందే. ఎల్నినో ప్రభావంతో 35% కరువు అవకాశముందని హెచ్చరించారు. తెలంగాణలో యూరియా సంక్షోభం. ఖరీఫ్ 2026 కోసం తెలంగాణ 11.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అభ్యర్థించగా కేంద్రం 10 లక్షల టన్నులు మాత్రమే కేటాయించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఉత్పత్తిలో 90% తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీ కంటే ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిందా ట్రాక్టర్ సేల్స్ రికార్డ్. మహిందా ట్రాక్టర్ అమ్మకాలు ఏప్రిల్ 2026లో 20% వృద్ధి సాధించాయి. రైతుల్లో యంత్రీకరణ పట్ల ఆసక్తి పెరుగుతున్నట్లు సంకేతం.